హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్డు భద్రతపై ఆయా శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. పూర్తి అధ్యయనంతో ఆ బ్యూరోను సంస్థాగతంగా నిర్మించాలంటూ దిశానిర్దేశం చేశారు. 2-3 నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలంటూ సూచించారు. ట్రాఫిక్ విషయంలో నిబంధనల కంటే క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ వివరించారు సీఎం. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం చేయాలంటూ పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ పై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా నిరంతరం పర్యవేక్షించాలంటూ దిశానిర్దేశం చేశారు. నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవసరమైన చోట అండర్ పాస్, ఎలివేటెడ్ కారిడార్స్ ను నిర్మించాలంటూ సూచించారు సీఎం.